ఐటీలో ఓవైపు లే ఆఫ్స్ వణికిస్తుంటే మరోవైపు ఉద్యోగుల్లో మానసిక అలజడి ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే ఇదే అంశంపై ఇటీవల టెక్ మహీంద్రా ఉద్యోగిని భావన చేసిన ఆరోపణలు అయితే కలకలం రేపాయి. ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. అసలు ఐటీలో ఏం జరుగుతోంది అనే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ సామాజిక విశ్లేషకులు న్యాయవాది శ్రీమాన్ తులసి గారు ఉన్నారు. అట్లాగే పబ్లిక్ స్పీకర్, పబ్లిక్ సెక్టార్లో దాదాపు సుదీర్ఘ అనుభవం 3 దశాబ్దాల పైగా అనుభవం కలిగిన నండూరి రవికుమార్ గారు ఉన్నారు. వారు అనలిస్ట్ కూడా, వివిధ సామాజిక ఆర్థిక అంశాలపై విశ్లేషణ చేస్తుంటారు. టెక్ మహీంద్రా ఉద్యోగిని కూడా భావన కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా రవికుమార్ గారితో మాట్లాడదాం. సార్, ఇటీవల చూసుకుంటే టెక్కీల్లో ఒక అలజడి రేగుతూ ఉంది. కొందరు సూసైడ్స్కి పాల్పడుతున్న ఉదంతాలు కూడా చూసాము. రీసెంట్గా టెక్ మహీంద్రా ఉద్యోగిని తనను లీవ్లో ఉండగా తొలగించారని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది. అది హాట్ ఇష్యూగా నడుస్తుంది. సో ఓవరాల్గా ఐటీలో ఏంటి టార్గెట్స్, డెడ్ లైన్ ఒత్తిళ్ళు అంటారా ఏంటి? నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి. అండ్ ప్రస్తుతం మీరు అడిగిన దానికి ఏంటంటే ఐటీలో లే ఆఫ్లు మొదలైన దగ్గర నుంచి గత 1 year నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ చాలా మానసిక ఆందోళనకి గురవుతున్నారు. సోమవారం వచ్చిందంటే ఏ మెయిల్ వచ్చిందో, వీళ్ళ మెయిల్ ఇన్బాక్స్ లో ఎలాంటి మెయిల్ ఉందో, ఎలాంటిది వినాల్సి వస్తుందో అని చెప్పి వాళ్ళు, అటు పేరెంట్స్ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. అయితే ఈ పిల్లలకి మనం నేర్పంది ఏంటంటే ఈ తరం వాళ్ళకి వాళ్ళు సక్సెస్ ని ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు కొంతవరకు, కానీ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోలేదు. కాబట్టి వాళ్ళు డిప్రెషన్కి గురయ్యి ఇదే ఉద్యోగమే నాకు అంత మళ్ళీ ఎప్పుడు ఉద్యోగం వస్తుందో రాదో, ఎప్పటికి వస్తుందో అని అంటే వాళ్ళకి ఎన్నెన్నో కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇదివరకట్లా ఉండట్లేదు. వాళ్ళు గ్రౌండెడ్ కాదు. వాళ్ళు ఎన్నెన్నో ఈఎంఐలు, జాబ్లో చేరగానే ఒక కారు కొనుక్కోవటము, తర్వాత కొన్నింటి ఇల్లు ఇలా కొనుక్కోవటం, వీటన్నిటి కమిట్మెంట్స్ వల్ల కూడా వాళ్ళు చాలా ఆందోళనకు గురవుతున్నారండి. ఎందుకంటే అది ఆర్థికంగా వాళ్ళకి ఒక రకమైన దెబ్బత కొడుతుంది అనమాట. ఆ దెబ్బతోటి వాళ్ళు మానసికంగా కృంగి మీరు అన్నట్టుగా డిప్రెషన్ కి గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి మాట అయితే వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత విషయంలో లీవ్ లో ఉండగా ఎంప్లాయీ అంటే లీవ్ 3 days అని మనకు కనిపిస్తోంది. కానీ మరి ఆవిడ చేరి ఎన్నాళ్ళు అయింది? ఆవిడ ప్రొఫెషన్ లో ఉందా? ఆవిడ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎందుకంటే కొంతమందికి 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మాత్రమే వీళ్ళు పర్మనెంట్ చేస్తున్నారు ఈ పర్టికులర్లీ ఐటీ ఎంప్లాయీస్ ని. సో ఈవిడ్ని మరి పర్మనెంట్ చేశారా? టెక్ మహీంద్రా రూల్స్ మీదకి ఈవిడ పర్మనెంట్ గా వచ్చిందా లేదా? ఇవన్నీ కూడా ఆవిడ వచ్చాక మనము ఆవిడని అడిగి పర్సనల్ గా కూడా వ్యక్తిగతంగా తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను అండి. రైట్ అండి. శ్రీమాన్ గారు, జనరల్గా ఐటీ సెక్టార్లో ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగి ఆరోపణల నేపథ్యంలో ఒత్తిడి, హెరాస్మెంట్ అనేది ఏ స్థాయిలో ఉందంటారు? టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఐటీ సెక్టార్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరి పైన కూడా ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది. అదే విధంగా ఒక రకమైన ఈజ్ ఆఫ్ గోయింగ్ కూడా ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎంప్లాయీస్ ని చాలా ప్రాణపదంగా చూసుకుంటాయి. సరే, ఎంప్లాయ్మెంట్ తీసేయడం అనేది డిఫరెంట్ ఇష్యూ. ఎంప్లాయ్మెంట్ ఉన్నంత కాలము వాళ్ళని చాలా సిస్టమేటిక్ గా వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ, అన్ని రకాల టెక్నికల్ గా ఉండే అన్నిటినీ వారికి అందజేస్తూ, నంబర్ 1 అది. నంబర్ 2, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యే కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు డెఫినెట్ గా అవన్నీ ఫాలో అవుతారు. సో అయితే ఎంప్లాయీస్ వాళ్ళు జాబ్ లో జాయిన్ అయ్యే టైంలో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్ లోకి వెళ్తారు. ఎన్ని రోజుల్లో వీళ్ళది ఆల్మోస్ట్ ఒక ఆన్ రోల్స్ నుంచి ఇంకొంత స్టేజ్ కి ఎదగొచ్చు, అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళే టైం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వాళ్ళ మీద అసెస్మెంట్ చేస్తారు, వాళ్ళ బోనస్ కానీ లేకపోతే వాళ్ళ బేసిక్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే వర్క్స్ కానీ వీటన్నిటి మీద ఒక క్లియర్ గా వాళ్ళకి అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాతనే, అంటే దాదాపుగా ఒక స్థాయి వరకు ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా ఇట్లాంటి అన్నిటినీ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. అయితే టర్మినేషన్ అనే కండిషన్ ని కూడా వాళ్ళు అందులో ఆల్రెడీ ముందే పెట్టి ఉంచుతారు. అయితే వీరు అదంతా చదువుతారు. చదివిన తర్వాతనే దాంట్లోకి వెళ్తారు. కొంతమంది చదవకపోవచ్చు. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఉమెన్ అనే కేటగిరీకి కొన్ని సపరేట్ మనకి ఇండియన్ కండిషన్ లో కానీ ఇంటర్నేషనల్ కండిషన్ లో కానీ సపరేట్ వాళ్ళకి కండిషన్స్ అప్లై అవుతాయి. ఆ అప్లై వాటిని కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఉమెన్ ని కూడా వాళ్ళు మేల్ తో ట్రీట్ చేస్తుంటారు. అక్కడే పెద్ద సమస్య వస్తుంది. ఈ సమస్యని సాల్వ్ చేయడానికి
ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన దిగ్గజాలు కావచ్చు, వీటిపైన పనిచేసే సామాజిక విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా ఒక రకమైన ప్రెషర్ పెడితే, ఐటీ ఇండస్ట్రీ మీద ప్రెషర్ పెడితే వీళ్ళకి రావాల్సిన ఒక ఫెసిలిటీస్ అంటే ఫిజికల్ గా కావచ్చు, లేకపోతే మానసికమైన వాటికి సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళకి కొన్ని రకాల ఫెసిలిటీస్ ని అందజేసే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీమాన్ గారు, భావన గారు జాయిన్ అయ్యారు. భావన గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం మీ ఇద్దరికి. ఐఎమ్ సో సారీ, నాకు కొంచెం డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్స్ అవి వచ్చాయి. పర్లేదు. ఇప్పుడు స్టేటస్ ఎంతవరకు వచ్చింది చెప్పండి. మీ ఫైట్ చేస్తా ఉన్నారు, ఆల్మోస్ట్ 10 days పైన అయింది. స్టేటస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆస్కింగ్ మీ దిస్. స్టేటస్ వచ్చేసి నాకు ఈమెయిల్ వచ్చింది టు గెట్ బ్యాక్ టు వర్క్, మీరు ఆఫీస్ లో జాయిన్ అయిపోండి, మీరు చెప్పిన కన్సర్న్స్ అన్ని మేము ప్యారలల్ గా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము, ప్లీజ్ గెట్ బ్యాక్ టు వర్క్ అని ఒక ఈమెయిల్ వచ్చింది. సో నేను కూడా దానికి చాలా స్వీట్ గా రిప్లై ఇచ్చాను. మై ప్రొటెస్ట్ వాజ్ నెవర్ అబౌట్ getting back to employment. It was all about the harassment which have you been causing me and the trauma that has been created. You have actually done mano ee word use cheyachaledo tellidu. It was something like, you know, they were trafficking the brains of people to work there. So within no period of time, chala takku time lone నేను రియలైజ్ అయ్యాను that this is not an environment for me అని. Anyhow, I was ready to leave that company in couple of months. వాళ్ళే నాకు ఇలా చేయడం వల్ల I had to, you know, break that bubble, come out of it and talk before people and all of that. So మనం ఒక మెట్టు ఎక్కామో దిగామో తెలీదు, బట్ I got an email that మీరు ప్లీజ్ వచ్చి జాబ్ లో జాయిన్ అయిపోండి అని. So that was never the ask. The ask was about the harassment. The ask was about their behavior with women. So we're still fighting. We are running a protest tomorrow. ధర్నా చౌక్ లో రేపొద్దున. సో దాని అరేంజ్మెంట్స్ కోసం we were trying to reach out to Miss Rakshita IPS గారు and all of that. So from their office we're getting calls, so that నిన్న కూడా I was literally occupied అండి. సో అక్కడ మొన్నంతా అంబపేటలో ఉండాల్సి వచ్చింది. they were saying ఇక్కడ ఫామ్ ఫిల్ చేసుకోవడం, it is very new to me అండి. I'm a normal middle class woman who have mostly not been to police station and వెళ్ళడం, permissions తెచ్చుకోవడం. మేము ఫస్ట్ we started thinking that only 10 people will come. Now it has become 50. And the number is multiplying. I don't know how many people are gonna come tomorrow. So I just want to personally meet that IPS and say that, ma'am, this is the count that we have. We don't know, even people might just come to look at us, watch us and try to see what we are trying to do and all of that. భావన గారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కరెంట్ జాబ్ లో ఉన్నారు? ఈ టెక్ మహీంద్రా is very less that I worked అండి. టెక్ మహీంద్రా is 4.5 months only. 4.5 months. సో రవికుమార్ గారు, మీరు ఇందాక అడిగారు కదా, సో ఎస్ మేడం, మీరు పర్మనెంట్ అయ్యారమ్మా, ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నారా? వాట్ వర్ ది టర్మ్స్ అండి మీ అపాయింట్మెంట్ టర్మ్స్? 3 months was the probation అండి. I cleared my probation a month ago. I'm not in probation anymore. అంటే ఇప్పుడు 3 months అయిపోయిన తర్వాత వాళ్ళు నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఇంటికి పంపించాలి. వాట్ వి కాల్ పాపులర్లీ పింక్ స్లిప్ కదా? అవునండి, అవును. మీకు అది కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఏమి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు, ఇన్ లిeu దేర్ ఆఫ్ మీకు ఏమి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. కాంపెన్సేషన్ దూరం మాట్లాడండి సార్. కాంపెన్సేషన్ చాలా దూరమైన విషయం. మోస్ట్లీ దే ఆల్సో రోట్ అన్ ఈమెయిల్ స్టేటింగ్ దట్ వీ విల్ రికవర్ యువర్ నోటీస్ పీరియడ్ with the ID card. So like I was quite against it. Why will I recover you the notice period? Kadandi చెప్తుంటే మీకే నవ్వొస్తుంది. So that is how I was treated. It is completely. So మీరు ఒక స్టాండర్డ్ టెంప్లెట్ పెట్టేసుకొని మీకు నచ్చినట్టు ఈమెయిల్స్ రాసుకుంటూ పోతే ఎవరు ఏం అడగరు. బేసిక్ గా మీరు చూస్తే విమెన్స్ కి కానీ, లేకపోతే ఐటీ, నాన్ ఐటీ, బీపీఓస్ లో వాళ్ళకి యూనియన్స్ లాంటివి ఏం లేవు. there's nobody to question them, right? ఇప్పుడు మీరు చూస్తే కూడా 82%, నేను ప్రతి ఒక్క కమెంట్ చదివాను అండర్ మై వీడియోస్, 82 to 83% of women and men are able to correlate with me. ఇక మిగతా పర్సెంటేజ్ గురించి మనకు తెలిసిందే. ఓవర్ ఆల్వేస్ మీరు ఏం చేసినా అందులో తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు కదా.
సో ఐ వాస్ జస్ట్ చెకింగ్, అంటే 80% మనుషులు మనకి కనెక్ట్ అవుతున్నారంటే, సో వీఆర్ ఆల్ ఇన్ దట్. మనం ఏమనుకుంటున్నాం, మనం టాక్సిసిటీలో ఉంటుందే కాక ఈ లైఫ్ ఇలాగే ఉంటుందని మనకు మనమే యాక్సెప్ట్ కూడా చేసేసాం. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని వీ హావ్ యాక్సెప్టెడ్. అందుకే మనం అలా ముందుకే, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే దే థింక్ ఇట్ ఇస్ కామన్ అండ్ దే థింక్ దట్ ఈస్ దేర్ రైట్. బర్త్ రైట్ లాగా అయిపోయింది. ఇట్స్ బర్త్ రైట్ దట్ దే విల్ షౌట్ ఆన్ ఫ్లోర్, బర్త్ రైట్ దట్ దే విల్ హెరాస్ యూ డ్యూరింగ్